వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. అనాలిసిస్లో భాగంగా ఈరోజు మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ముద్రగడ పద్మనాభానికి జగన్మోహన్ రెడ్డి ఒక స్పెషల్ టాస్క్ ఇచ్చే ప్రయత్నం చేశారా అంటే అవుననే చెప్పుకోవాలి. ఆ స్పెషల్ టాస్క్ ఏంటో కాదు, టార్గెట్ పవన్ కళ్యాణ్. ఈరోజు డే 1 నుంచి కూడా ముద్రగడ్ని దాని మీదే, ఆ యాక్షన్ ప్లాన్ మీదే జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టించే ప్రయత్నం చేశారు. అయితే ముద్రగడ్డ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది ఇక్కడ చాలా హాట్ టాపిక్ అవుతున్న ప్రశ్నగా మారింది. యాక్చువల్గా ముద్రగడ పద్మనాభం మీద మిగతా వాళ్ళకి అంచనాలు ఎలా ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి అయితే భారీ అంచనాలు పెట్టుకున్నారు. చాలా భారీగా ముద్రగడ కోసం ఆయన ప్లాన్ చేశారు. చాలా అదే అంచనాలతో ఆయన పార్టీలోకి తీసుకునే ప్రయత్నం కూడా చేశారు. ఎన్నో బుజ్జగింపులు, ఎన్నో నెగోషియేషన్స్ తర్వాత తీరా ఎన్నికల సమయంలో, ఎన్నికల షెడ్యూల్ కూడా రిలీజ్ అయిన తర్వాత ముద్రగడ పద్మనాభం వైసీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈరోజు టార్గెట్ పవన్ కళ్యాణ్ అనే ఏకైక లక్ష్యంతో ముద్రగడ పనిచేస్తూ వస్తున్నారు. పవన్ కళ్యాణ్ని డీవియేట్ చేసే ప్రయత్నం, ఆయన అనుచరులను డీవియేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఈ ప్రయత్నంలో ముద్రగడ ఎంతవరకు సక్సెస్ అవుతారనే అంశం కూడా ఇక్కడ హాట్ టాపిక్ అవుతుంది. ఇక్కడ చూసిన అందుకే దీనికి చెక్ పెట్టే విధంగా అటు పవన్ కళ్యాణ్, ఇటు టీడీపీ కలిసి ఒక్కొక్క సరికొత్త ప్లాన్ అయితే అక్కడ తెర మీదకి తీసుకొచ్చారని అనుకోవాలి. ముందుగా మనం చూసినట్లయితే కూడా ముద్రగడకి సుదీర్ఘకాలం టీడీపీతో, కాంగ్రెస్తో అనుబంధం ఉంది. మంత్రి కూడా పనిచేశారు ఆయన. అయితే పర్టికులర్లీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రం ఆయన చాలాసార్లు హైలైట్ అవుతూ వార్తల్లోకి ఎక్కుతూ వచ్చారు. కాపు కార్పొరేషన్ లాంటివి ఏర్పాటు చేసి కాపు రిజర్వేషన్ల అంశాన్ని చంద్రబాబు నాయుడు తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన ముద్రగడ మాత్రం ఎప్పుడూ కాపు రిజర్వేషన్ల అంశం మీద హడావిడి చేస్తూ వచ్చారు. ఒక తుని రైలు ఇన్సిడెంట్ మొదలుకొని అనేక సార్లు అనేక ఇష్యూల్లో ముద్రగడ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతూ వచ్చారు. అనేక సార్లు ప్రభుత్వానికి కూడా ఆయన సాఫ్ట్ టార్గెట్ అవుతూ వచ్చారు. ఎప్పుడైతే ముద్రగడని స్టార్టింగ్లో చిరంజీవితో సహా దాసనారాయణ వరకు అందరూ ఓన్ చేసుకునే ప్రయత్నం చేసినా రాను రాను ఆ ఉద్యమాన్ని మోనోపలిగా తీసుకెళ్లారు, వైసీపీకి అనుకూలంగా తీసుకెళ్లారని ఒకే ఒక కారణంతో వాళ్ళంతా మిడిల్ డ్రాప్ అయిన పరిస్థితి ఉంది. ఇక ముద్రగడ మాత్రం డే 1 నుంచి కూడా అదే స్థాయిలో చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూనే వచ్చారు. ఇక ఆ స్థాయిలోనే ప్రభుత్వానికి కూడా టార్గెట్ అయ్యారు. ఆ తర్వాత 2019 ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో కూడా కొన్ని రోజులు పాల్గొన్నారు. వైసీపీలో చేరతానని ప్రచారం కూడా జరిగినా ముద్రగడ సైలెంట్ ఉండిపోయారు. బట్ ఎన్నికల తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి ముద్రగడ మీద అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెడుతూ వచ్చారు. తీర్మానం చేసిన టీడీపీని ఇప్పటికీ టార్గెట్ చేసిన ముద్రగడ కాపు తీర్మానం, కాపు బీసీ రిజర్వేషన్ తీర్మానం. బట్ జగన్మోహన్ రెడ్డి ఆ తీర్మానం తన చేతుల్లో లేదన్నా కూడా ఎక్కడ టార్గెట్ చేసిన పరిస్థితి అయితే లేదు. ఇక ఇటీవల ఎన్నికలకు ముందు కూడా తన కొడుకులు ఇద్దరికి టికెట్ ఇప్పించుకోవాలనే చర్చ జరిగింది. ముద్రగడకి ఏకంగా ఎంపీ టికెట్ ఇస్తారు, పిఠాపురం టికెట్ ఇస్తారని ప్రచారం జరిగింది. అనేక రకాల నెగోషియేషన్స్ నడుస్తూ వచ్చాయి. అనేక సార్లు మిథున్ రెడ్డి లాంటి వాళ్ళతో ముద్రగడతో భేటీ అయ్యారు. అనేక మంది మంత్రులు కూడా భేటీ అయ్యారు. సో చివరికి ఎట్టకేలకు తను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ, తను కానీ తన ఫ్యామిలీ కానీ పోటీ చేయకుండా కేవలం కొన్ని స్పెషల్ టాస్క్ కోసమే ముద్రగడని బలవంతంగా జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి తీసుకొచ్చారు. పిఠాపురం నుంచి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ప్రచారం జరిగిందో అప్పుడు ముద్రగడని పార్టీలోకి తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. పిఠాపురం టికెట్ ముద్రగడకి ఇస్తారని చర్చ జరిగినా బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం కేవలం ఆయన ప్రచారానికి వాడుకోవాలని మాత్రమే పరిమితమయ్యారు. అయితే డే 1 నుంచి కూడా ముద్రగడకి ఒక స్పెషల్ టాస్క్ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే ఈ రోజును చూసినట్లయితే డే 1 నుంచి ముద్రగడ ఎప్పుడైతే వైసీపీ జెండా కప్పుకున్నారో అప్పటి నుంచి కూడా డే 1 నుంచి ఆయన పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూనే మాట్లాడుతూ వస్తున్నారు. అది కూడా వ్యక్తిగతంగా. వైఎస్ఆర్సీపీ నేతలు ఎలాగైతే పవన్ కళ్యాణ్ ఇన్ని రోజులుగా ఈ 5 ఏళ్ళు టార్గెట్ చేస్తూ వచ్చారో అంతకంటే ఎక్కువగా ఈరోజు ముద్రగడని టార్గెట్ చేస్తూ వస్తున్నారు పవన్ కళ్యాణ్. అయితే జనంలోకి వెళ్ళి ఆ విమర్శలు చేస్తున్నారా అంటే అది లేదు. మీడియా ముందో, ప్రెస్ మీట్లోనో, మీడియాతో మాట్లాడుతూనో మాత్రమే ముద్రగడ విమర్శలు కన్ఫైన్ అవుతూ వస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఈ ముద్రగడ కామెంట్స్, ఎందుకంటే ఒక ప్లాన్ ఏంటంటే ముద్రగడ కామెంట్స్కి ఎక్కడికక్కడ పవన్ కళ్యాణ్ కండెమ్ చేసినట్లయితే పవన్ కళ్యాణ్ టైం అంతా కూడా ముద్రగడ కామెంట్స్ని ఖండించడానికే టైం సరిపోయే అవకాశం ఉండుండేది. అందుకే ఎక్కడా కూడా ముద్రగడ అంత కన్సిడరేషన్ కింద కూడా పవన్ కళ్యాణ్ తీసుకున్న పరిస్థితి కనిపించట్లేదు. ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు జనసేన కానీ పవన్ కళ్యాణ్ కానీ ముద్రగడ నిజంగానే లైట్ తీసుకున్న పరిస్థితి. ఎట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ నెగ్గాలో అన్న నానుని అయితే నిజం చేసుకున్నారు త్రివిక్రమ్ మాటలో చెప్పాలంటే. ఈ క్రమంలోనే స్వయంగా ఎంఈఎస్ఎస్ వర్మ ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్ళడం జరిగింది. తన గెలుపు బాధ్యతను కూడా వర్మకు అప్పగించడం జరిగింది. ఇక్కడే పవన్ కళ్యాణ్ సగం సక్సెస్ అయ్యారు, సగం విజయం సాధించారని అనుకోవాలి. సో ఇలాంటి సిచ్యువేషన్లో టార్గెట్ పవన్ కళ్యాణ్ అన్న విధంగా, ఆపరేషన్ పవన్ కళ్యాణ్ ఓటమి అన్న విధంగా జగన్మోహన్ రెడ్డి పెట్టిన టార్గెట్ మాత్రం అంతగా సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపించట్లేదు. అందుకే ముద్రగడ మీద చాలా ప్రెజర్ అయితే ఉంది వైసీపీ నుంచి అని కూడా చర్చ జరుగుతోంది. ఇక ఎన్నికలకి ఇంకా 15 నుంచి 20 రోజుల సమయం ఉంది కాబట్టి ప్రచారానికి. ఈ సమయంలో టార్గెట్ పవన్ కళ్యాణ్ అనే విధంగా ముద్రగడ ఇంకా అగ్రెసివ్గా ముందుకైతే వెళ్ళబోతున్నారని చర్చ జరుగుతోంది. అయితే అదే స్థాయిలో మైండ్ గేమ్ తరహాలో ఇక్కడ పవన్ కళ్యాణ్ ముద్రగడను లైట్ తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఈ పరిణామాలతో మొత్తానికైతే ఆపరేషన్ పవన్ కళ్యాణ్ లేకపోతే ఆపరేషన్ పిఠాపురం అన్న ఈక్వేషన్ మాత్రం జగన్మోహన్ రెడ్డి కానీ ముద్రగడకు కానీ అంత వర్కౌట్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదని అనుకోవాలి. అందుకే ఈరోజు జనానికి ఫేస్ కూడా డైరెక్ట్గా ముద్రగడ చూపించలేకపోతున్న సిచ్యువేషన్ అయితే ఎదురవుతోంది. మరి ఈ పరిణామాలు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు మీద ఎంతవరకు ప్రభావితం చేస్తాయని గెలుపు అనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
Please share, like and subscribe R24 Telugu.